అధికార వైసీపీ తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. నగరంలోని ఓ హోటల్లో శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తనలాంటి పేరు ఉన్నవారి స్థానికంగా నిలబెట్టి తనను ఓడించే కుతంత్రాలకు వైసీపీ ముఖ్య నేతలు పాల్పడుతున్నారని ఉదయ్ విమర్శలు గుప్పించారు. అధినేత పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తున్నానని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు హైయెస్ట్ సీట్స్ బీసీకి ఇచ్చింది ప్రజారాజ్యం. 100% హైయెస్ట్ సీట్స్ బీసీకి ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీ ఏమైనా ఉందంటే స్టార్టింగ్ లో అప్పుడు పెట్టినప్పుడు కూడా ప్రజారాజ్యం కేటాయించింది. కానీ అనుకూల పరిస్థితుల్లో అది అట్లా అయిపోయింది. ఇప్పుడు మా అధినేత దగ్గరికి వెళ్ళి కులాల గురించి మాట్లాడే వ్యక్తులు అయితే ఏమన్నా సార్, నేను కూడా మాకు ఆయనకి అందరూ సమానం, మన సమాజం బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, యువతకి ఉపాధి కల్పించాలి, ఈ రాష్ట్రంలో అవినీతి అనేది జరగకూడదు. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు కూడా కౌలు రైతుల కోసం ఇచ్చేసి మత్స్యకారులు బోర్డులు కాలిపోతే గవర్నమెంట్ కన్నా ముందు ఈయన అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇస్తుంటే కొరియర్లు చేసేయచ్చు, మామూలుగా డబ్బులు వేసేయచ్చు. ఆయన అది ఫీల్ అవుతారు. వాళ్ళ కష్టం అంటే స్వయంగా వెళ్ళి చూసి వాళ్ళని కలిసి ఓదార్చి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు ఆ రోజు ఆయన షూటింగ్ చేసుకుంటే దానికన్నా ఎక్కువ డబ్బు వస్తుంది. కానీ అది చేయట్లేదు. అది మానేసి ఆవిడ ఓదార్చడానికి వెళ్ళి కంపల్సరీ ఆవిడ కలిసి ఇచ్చే ఒక వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే మధ్యతరగతి కుటుంబం గురించి వచ్చినాం. జస్ట్ ఈ 5 ఏళ్లలో నాకు కొంచెం ఆర్థికంగా స్థిరపడి కష్టపడటం వల్ల ఈ ఆర్థికంగా స్థిరపడ్డాను తప్ప మా ఇంకా మా మమ్మీ మా ఇంట్లో మా ఫ్యామిలీ గురించి కూడా చెప్పాను మీకు. ఏసీ నుంచి వచ్చేసిన వేస్ట్ వాటర్ ఉంటుంది కదండి, అది ఆరో ఫిల్టర్ నుంచి వచ్చేసిన వాటర్తోనే మా ఇంట్లో మా వైఫ్ మాప్ చేపిస్తుంది. అంటే 0 కార్బన్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. అంటే మేము చేసే పొల్యూషన్ కి, అంటే నీ సెల్ ఫోన్ వాడేది, షర్ట్ వాడేది, మా పిల్లలకి స్కూల్ బుక్స్ వాడుతున్నారు, అలాగే మా ఫ్యామిలీతో ఎంత పొల్యూషన్ క్రియేట్ అవుతుందో ఆ పొల్యూషన్ కావాల్సిన చెట్లని మేము నాటిపించేసాం ఆల్రెడీ. అంటే మా ఫ్యామిలీ వచ్చేసి సమాజానికి కార్బన్ అనేది ఎంతమందిలో కంపల్సరీ చేయాలని మొదలెట్టారు. అలాగే దుబాయ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఉంది. డే బిఫోర్ 26వ తారీఖు డేట్ లో వీళ్ళే క్రియేట్ చేశారు. దుబాయ్ వీళ్ళే క్రియేట్ చేసి పడేశారు. అండ్ తంగెళ్ల శ్రీనివాస్ ఎవరన్నా రాయల్ పార్క్ లో పనిచేసే అతను తీసుకొచ్చి నాది నెంబర్ 9 అయితే నెంబర్ 8 లో పెట్టుకున్నారు. పైన నెంబర్ 4 లో ఉదయం పెట్టుకున్నారు. అంటే నేను వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను. నాకు సునీల్ గారి కన్నా ఎక్కువ డబ్బులు లేవు. నా దగ్గర ఉన్నాయి ఏంటంటే సునీల్ గారి కన్నా ఎక్కువ వైట్ షర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అర్థమానం మార్చిపోతుంది. నేను పబ్లిక్ లో తిరగదు కాబట్టి. ఆయన కోర్టులో ఉంటే వైట్ షర్ట్లు 4-5 ఉన్నాయి, తిరగడు కదా, పబ్లిక్ లో తిరగడు అన్న వేసి ఇంట్లో ఉంటారు కాబట్టి అది ప్రతి అవసరం లేదు. అది కావాల్సిన డబ్బు అది ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తున్నారు. సో మన కాకినాడ పార్లమెంట్ లోనే కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. మనకి మనం డెవలప్ చేసుకుంటే అన్ని వాటిలో అన్ని కాంట్రాక్ట్స్ లోనే, ఆ మైనింగ్ లోనైనా సరే, లేకపోతే SEZ లోనైనా సరే, డెవలప్మెంట్ లో జరిగిన దాంట్లోనైనా సరే సమితి స్థానం ఇచ్చి ఆ పర్సంటేజ్ ద్వారా మనం అందరికి ఇప్పించగలిగితే 100% అందరూ డెవలప్ అవుతాం. అలాగే మన కాకినాడ సిటీని కూడా మళ్ళీ కొత్త కలుపుతో ఆయన చేత అంటే నా చేసి దీన్ని మళ్ళీ స్మార్ట్ సిటీలో నెంబర్ 1 ప్లేస్ తీసుకురావాలి. అంటే పెద్దగారి గారి గురించి కూడా చెప్పాలంటే ఎప్పుడు పెన్షనర్స్ ప్యారడైజ్ గా ఒక సిటీలో అభివృద్ధి జరిగేలాగా ఇలాంటిలో పెద్దగారి గారు న్యూస్ లో తెలిసేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గురించి మీరు ఎందులో న్యూస్ లో తెలుస్తున్నారు? అసలు చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు న్యూస్ లో వస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడుకుంటూ వస్తారు. లేకపోతే వాళ్ళని వెళ్ళి తెప్పించారని వస్తున్నారు. లేకపోతే ఆ కబ్జా ఈ కబ్జా, లేకపోతే గంజా స్మగ్లింగ్, ఇల్లీగల్ ఎక్స్పోర్ట్, వీటిలో న్యూస్ లో వచ్చేది తప్ప ఇంక దేంట్లో వచ్చేది నేనైతే చూడలేదు.